ఈ మొదటి పట్టణంలో వినుచున్నాము. గొర్రె సహజ సిద్ధముగా సాధు స్వభావి, దాన్ని వధించడానికి తీసుకుని పోతున్న దానికి అదేమీ తెలియదు. కానీ సర్వజ్ఞాని అయిన క్రీస్తు అన్ని తెలిసి కూడా ఏమీ తెలియని అజ్ఞానిల తండ్రి చిత్తం నెరవేర్చడానికి, వధించబడడానికి కూడా ఒప్పుకున్నాడు. ఇదే ఆయన విధేయతలో ఉన్న విశిష్టత. ఇదే ఆయన విజయానికి కారణం. ఇదే రీతిగా దేవునికి విధేయులమై ఉన్న నాడే మనకు రక్షణ లభిస్తుంది. 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును పడయును, అతడు గనుడై ప్రశంసలందుకొను. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపమును తాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడయ్యను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమందును. రాజులు అతనిని చూసి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యను. మనలను ఆకర్షించు సెవగేమియు అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడును బాధామయుడును అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనం భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయాను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరమును మన త్రోవను మనము వెళ్ళిపోతిమి. కానీ ప్రభువు మనందరి దోషమును అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తి మాట అనడయ్యను. అతడు వధ్యస్థానమునకు గొనిపోబడు గొర్రె పిల్ల వలెను, ఉన్ని కత్తిరింపబడు గొర్రె వలెను మౌనముగా నుండే గాని నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగాను అన్యాయముగాను గొనిపోయింది. అతని గతి పట్టించుకునే వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించితిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పును చేయకున్నకును ఎన్నడను అబద్ధం ఆడుకున్నను అతనిని దుష్టుల పక్క పాతి పెట్టిరి. ప్రభు ఇట్లు అనుచున్నాడు, అయినను అతనిని బాధాపరితిని చేయవలనియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయుబడిసి పుత్రపౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషులను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను. దుష్టుడిగా ఎంచబడెను. పెక్కుమంది దోషులను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవాణ్ణి చేయుదును. అతడు గనులనొకడుగా గణింపబడను. ఇది ప్రభువు వాక్కు. బలి అర్పించడం కన్నా విధేయత మేలు అని దేవుడు పూర్వ వేదములోనే చెప్పాడు. క్రీస్తు తాను దైవపుత్రుడై ఉండి కూడా మానవ బలహీనతలో భాగస్థుడై బాధల మూలముగా విధేయతను అలవాటు చేసుకొని ఉన్నాడు. తండ్రి అభిష్ట ప్రకారం
చివరకు తనను తానే సిలువపై బలిగా అర్పించుకున్నాడు. ఇది మన రక్షణ కార్యం. ఈ రక్షణ మనం పొందాలంటే క్రీస్తుతో దేవునికి విధేయులమై జీవించాలి. ఆయన విధేయతతో తనను అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయను. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు, 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. పునీత పౌలు హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు, 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొని విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. తన యెహోలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏర్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ప్రభువాకు. వందనములు. చరిత్ర చదివేటప్పుడు మనకెంతో దిగులు, దుఃఖము కలుగుతుంది. ఇది సహజమే. కానీ ఆయన శ్రమ వల్ల విజయం చేకూరిందని మాత్రం మరువరాదు. క్రీస్తు అవమానకరమైన సిలువను మోసి దాని మూలముగానే సాతానును ఓడించారు. సిలువపైకి ఎత్తబడిన దానిని తన విజయ సింహాసనముగా మార్చుకున్నారు. కనుక పరలోక భూలోక వాసులంతా ఆయన వద్దకు ఆకర్షింపబడి ఆయన ముందర మోకాలు వంచి మ్రొక్కుతున్నారు. ఈ విధముగా ఆయన సర్వ జగత్తుకు రాజు అయ్యారు. సైనికులు ఆయనకు ధరింపచేసిన ముళ్ళ కిరీటం, వస్త్రం, వారు చేసిన కపటారాధన ఆయన రాజు అన్న అంశాన్ని బలపరిచాయి. స్లేవపై వేలాడు క్రీస్తు అర్చకుడు అర్పణం, బలి అర్పించింది ఆయనే. బలిలో అర్పణం ఆయనే. ఇది విమోచన కార్యం, ఆయన యాజక వృత్తి. క్రీస్తు సిలువపై నుండి తన ఆత్మను ఇచ్చివేశారు. దానిని తన స్త్రీ సభకు అర్పించారు. ఈ విధముగా తన సిలువ నుండి స్త్రీ సభ పుట్టింది. సిలువ ద్వారా జీవం పోసుకున్నది. యోహాను శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యోహాను శుభవార్త 18వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుండి 19వ అధ్యాయం 42వ వచనం వరకు. యేసు తన శిష్యులను కేద్రోను దాటి వెళ్ళను. అక్కడ ఒక తోట ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అతడిని వెళ్ళుచుండెను కనుక
ఆయన అప్పగింపనున్న యోధాకు ఆ స్థలము తెలియను. యోధా సైనికులు, ప్రధాన అర్చకులు, పరిసయులు పంపబడిన బంట్రోతులను అధికారులను వెంటబెట్టుకొని ఆ తోటలోనికి వచ్చాను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను. అని యేసు వారితో చెప్పాను. గురుద్రోహులకు యోధా వారితో నిలిచుండి ఉండను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయారు. ఆయన మరలా మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెబుతుంది కనుక మీరు నన్ను వెతికినచో వీరిని పొందిండు అని యేసు తిరిగి చెప్పాను. నీవు నాకు వెసిగిన వారు ఏ ఒకరినైనా నేను పోగొట్టుకోలేదు అని వాక్యము నెరవేరటకు చెప్పాను. సీమోను పేతురు తన ఎత్తునున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తగలరికెను. ఆ సేవకుని పేరు మాల్కసు. యేసు పేతురుతో, నీ కత్తిని ఓరిలో పెట్టును. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయగలదా అనను. అప్పుడు సైనికులు, సేనాపతి, యూదులు, బండ్రోతులు యేసును పట్టుకుని బంధించరు. మొదట అన్నా ఎద్దకు తీసుకుని పోయి ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కైఫాను అతడు మామ. ఈ కైఫ ప్రజలందరి కొరకు ఒకరు మరణించడం మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరొక శిష్యుడును యేసు వెంట ఉండరు. ఏ శిష్యులకు ప్రధానార్చకుడితో పరిచయం ఉండటంచే అతడు యేసు వెంట ప్రధానార్చకుడి వలె ప్రాంగణంలోనికి వెళ్ళాను. కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాడు. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలతో చెప్పి పేతురును లోపలికి తీసుకొని వెళ్ళను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనుష్యుని శిష్యులలో ఒకడవు కాదా అని అడిగాను. నేను కాను అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు, బండ్రోతులు మంట వేసి చలి కాచుపరిచి అట నిలిచిండు. పేతురు వారితో కలిసి చలి కాచుపరిచి నిలిచిండారు. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనల గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని యూదులందరూ సమావేశమకు ప్రార్థనా మందిరములలోను దేవాలయములలోను బోధించుతుని గాని రహస్యంగా నేను ఏమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించుతునో వినిన వారిని అడుగును. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గరగా నిలిచిలాగా బండ్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానం ఇచ్చుటకు నీకు ఎంతటి సాహసమో అనను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కానీ నేను పలికినది సరైనచో ఏల నన్ను కొట్టదవు అనను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడు కైఫా యుద్ధకు పంపెను. సీమోను పేతురు ఇంకను అతడిని నిలిచిండి చలి కాచుకొనుచుండెను. అతడున్న వారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యులలో వాడవు కావా అని అడిగారు. అందుకు పేతురు బొంగుచు, నేను కాను అని పేతురు చెవితో నరికిన వారి బంధువు ప్రధానార్చకుడి సేవకుడైన ఒకడు. నీవు తోటలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగాను. పేతురు నేను ఎరుగను అని బూకెను. వెంటనే కోడి కూశాను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకొని పోయారు. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై మైల పడకుండాటకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు.
అందువలన పిలాతు వెలుపల ఉన్న వారి ఎదుగు వచ్చి ఏ నేరంపై మీరు ఇతనిని తీసుకొని వచ్చిరి అని అడిగిరి. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతన్ని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు. అనెను. ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని బదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించుచు చెప్పిన మాట ఇట్లు నెరవేరును. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసుని పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు నేను యూదులను అనుకొంచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకములకు చెందుతైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులను నా పక్షమున పోరాడేడు వారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చాను. అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకును జన్మించుతని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాట ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయన అడిగాను. పిలాతు ఇట్లా అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనేను. నాకు ఆయనలో ఏ దోషము కనిపించటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమందురా అనను. వారు మరలా కేకలు వేయచ్చు ఇతనిని కాదు, బరబ్బాను విడుదల చేయుడు అనేది. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాతో కొట్టించాను. సైనికులు ముళ్ళ కిరీటంలో అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఉదా వస్త్రములు తొడిగిరి. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన ముఖంపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో ఇదిగో ఈయనలో నాకు ఏ దోషమో కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుట ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఉదా వస్త్రము ధరింప చేయబడినవాడు బయటకు వచ్చాను. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు వారితో చెప్పుచు ప్రధానార్చకుడు అధికారులు ఆయనను చూచినంతనే వానిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఆయన యందు నాకు ఏ దోషమో కనిపించటలేదు. మీరే ఈయనను తీసుకొని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పాను. అప్పుడు యూదులు దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అని. అది విని పిలాతు ఇంకా ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు నీవు నా నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకు శిలువ వేయుటకును నీకు నాపై అధికారం ఏ మాత్రము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరీ ఎక్కువగా ప్రయత్నింపసాగాను. కానీ యూదులు
ఇతన్ని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తి మిత్రుడవు కావు. తన్ను తాను రాజునని చెప్పుకొని వాడు చక్రవర్తి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకొని వచ్చి రాళ్లు పరచిన స్తంభమునందు న్యాయపీఠంపై కూర్చుండాను. దానిని హిబ్రూ భాషలో గొప్పత అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతన్ని చంపివేయుడు, ఇతన్ని చంపివేయుడు, ఇతన్ని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు, సీతరు తప్ప మాకు వేక రాజు లేడు అని పలికెను. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. కనుక వారు ఆయనను తీసుకొని పోయిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హిబ్రూ భాషలో గోల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును మధ్యలో ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని బిరుదును వ్రాయించి పిలాతు తన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలమునకు దగ్గరగా ఉండటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో రాయబడెను. అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతునితో, యూదుల రాజు అని వ్రాయము, నేను యూదుల రాజునను అని అతడు చెప్పెనని వ్రాయము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసితిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములు 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగిని సహితము తీసుకొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టు లేకుండా వేయబడినందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరగను. అందువలననే సైనికులు ఇట్లు చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యకు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా పిలిచి ఉండుట యేసు చూచి, యేసు తన తల్లితో, శ్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహం అగుచున్నది అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసంతో నిండిన పాత్ర ఉండెను. వారు పాచిన ఆ రసములో ముంచి దానిని ఇస్సోపు కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. మోకరించుదాం. నిలబడండి. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వాణ్ణి దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను.
అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యమును చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటేను విరుగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి యొక్క లేఖనము ఇట్లు నెరవేరును. పిమ్మట అరిమత్తయి యేసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయమైన ఈ యేసేపు బహిరంగముగా గాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగి అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసు రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువు గల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదులు భూస్థాపన సాంప్రదాయానుసారము దానిని పరిమళ ద్రవ్యము పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడే దినముగుడు చేతను ఆ సమాధి సమీపంలో ఉండుట చేతను వారు యేసును అందు ఉంచిరి. ఇది క్రీస్తు సువిశేషము. అందరు కూడా కూర్చుంది. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. అందరూ కూడా చేతులెత్తి తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, యేసువా వందనం, యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు బిడ్డలారా, ఈరోజు దైవార్చన పట్టణాలు 3 కూడా క్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి, క్రీస్తు యొక్క శిలువ బలియాగం గురించి బోధిస్తూ ఉన్నాయి, వివరిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తు లోకానికి దేవుని ప్రజలను సేవించే సేవకుడిగా ఈ లోక రక్షణార్థమై, మానవాళి రక్షణార్థమై వధించుటకు తీసుకొని పోయే గొర్రెపిల్లతో పోల్చి మరి దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తును ఒక గొర్రెపిల్లతో పోల్చి మరి దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క యెషయా ప్రవక్త పలికిన మాటలు, ప్రవచనాలు మొత్తము కూడా ఈరోజు క్రీస్తు అనే వ్యక్తి ద్వారా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అనే వ్యక్తి దేవుని యొక్క గొర్రెపిల్ల అని నిన్న మనం ధ్యానించాం. అదే మాటలను కూడా ఈరోజు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు క్రీస్తుని యొక్క దేవుని యొక్క గొర్రెపిల్ల అని ప్రవచిస్తూ ఉన్నాడు. ఒకసారి పాత నిబంధనను, నూతన నిబంధనను మనము పరిశీలన చేస్తే అక్కడ యెషయా ప్రవక్త క్రీస్తుని గురించి చెప్పిన యొక్క ప్రవచనాలు ఈరోజు సువిశేష పట్టణంలో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చబడుతూ ఉన్నది. ఒకసారి మనం పరిశీలిస్తే ఆయనను ప్రజలు చిన్న చూపుతో తృణీకరించిరి అని పాత నిబంధనలో
క్రీస్తుని గురించి ప్రవచించబడినది. అదే ఈరోజు సువిశేష పట్టణములో ఆయన ప్రజలే ఆయనను తిరస్కరించిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలనాడు పాత నిబంధనలో చెప్పబడిన క్రీస్తు గురించి ఈరోజు అక్షరాల 100కు 100 పాళ్ళు కూడా క్రీస్తు అనబడే వ్యక్తి ద్వారా ఈ ప్రవచనాలు కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. అలాగే ఆయనను చూచుటకు ఇష్టపడలేదు అని ప్రవచించబడినది. ఈరోజు నూతన నిబంధనలో మనం చదివిన పట్టణంలో ఆయనను ద్వేషించారు, లెక్క చేయలేదు అని రాయబడినది అక్షరాల నెరవేరబడింది. ఆయన బాధలను దుఃఖములను భరించెను అని పాత నిబంధనలో రాయబడినది. మనకు రావలసిన బాధలను దుఃఖములను ఆయన భరించెను అని నూతన నిబంధనలు ఆ వచనాలు చాలా తేట తెల్లముగా నెరవేర్చబడుతూ ఉన్నాయి. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, అతి దారుణముగా ఆయన మన యొక్క తప్పిదముల కొరకు మరణించెను అని ఈ యొక్క సువిశేషములో నెరవేర్చబడుతూ ఉన్నది. మన పాపముల కొరకు ఆయన నలిగిపోయెను అని పాత నిబంధనలో ప్రవచించినప్పుడు ఈరోజు సువిశేష పట్టణంలో శక్తి లేనంతగా ఆయన నలిగిపోయెను అని ఆయనలో నెరవేర్చబడినది. ఆయన శిక్ష ద్వారా మనకందరికీ కూడా రక్షణ లభించినది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకందరికీ కూడా జీవితము మరియు స్వస్థత లభిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో క్రీస్తు గురించి చెప్పబడిన ప్రతి మాట కూడా ఈరోజు క్రీస్తు చేసిన పని ద్వారా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చబడినది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒకసారి చరిత్రను తిరిగి చూస్తే ఒక పాపము లేదా శాపము నుండి విముక్తి కావాలి అనుకుంటే, ఆ పాపము పోవాలి అంటే ఇదివరకు పాత కాలంలో యజ్ఞాన్ని కానీ లేకపోతే ఒక యజ్ఞ బలిని కానీ సమర్పించి వారి యొక్క పాపములను లేకపోతే శాపములను తొలగించుకునేవారు. కానీ ఈరోజు క్రీస్తు అనే పాస్కా బలి ద్వారా, శిలువ బలి ద్వారా మన పాపములు ప్రతి ఒక్కటి కూడా దేవుడు కడిగి వేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో ఒక పాపము తుడిచివేయబడాలి అంటే వారు యజ్ఞం చేసేవాళ్ళు. ఈరోజు పాపుల కొరకు, మనము చేసిన ప్రతి ఒక్క పాపం కొరకు, మన యొక్క తప్పిదముల కొరకు క్రీస్తు ఒక బలిని సమర్పిస్తూ ఉన్నాడు. ఆ బలి శిలువ బలి. అందరూ చెప్పండి, శిలువ బలి. ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్ర పురాణాలే చెబుతూ ఉన్నాయి ప్రతి ఒక్క పాపానికి ఒక లెక్క ఉంటుంది అని. ప్రతి ఒక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడాలి, ప్రతి ఒక్క పాపం కూడా లెక్క కట్టబడుతూ ఉన్నది అని చరిత్ర పురాణాలే చెబుతూ ఉన్నాయి. ఒకసారి చరిత్రను మరియు యేసుక్రీస్తును రెండిటిని పోల్చి చూస్తే, చరిత్రలో చేసిన యజ్ఞ బలిని అలాగే క్రీస్తు చేసిన ఈ యొక్క శిలువ బలి కూడా రెండు సమానమవుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఋజువేదములో మనకు యాక్చువల్లీ హైందవ పురాణాలలో 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలలో ఋజువేదము అనే వేదములో ఒక గొప్ప బలి గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆ బలి యజ్ఞ బలి అని ఋజువేదములో చెప్పబడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క ఋజువేదములో యజ్ఞ పశువు మచ్చ లేకుండా ఉండాలి అని వేదాలలో రాయబడి ఉన్నది. ఈరోజు క్రీస్తు అనే వ్యక్తి ద్వారా కూడా
ఆయన మచ్చ లేకుండా జీవించాడు అనేది నెరవేర్చబడింది. రెండవది, యజ్ఞ పశువు తలకు బలుసును కంప కట్టబడాలి. ఒక యజ్ఞానికి ఒక బలిని పశువుగా ఇయ్యాలి అంటే అది ఫస్ట్ మచ్చ లేకుండా ఉండాలి. రెండవది, ఆ యొక్క పశువుకి ఒక కంపను చుట్టి పెట్టాలి. ఈరోజు క్రీస్తు కూడా తన యొక్క తలకి ముళ్ళ కంపను ధరించారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యజ్ఞ బలికి సమర్పిస్తున్న యొక్క ఆ గొర్రె పిల్లకి వాళ్ళు బలుసు అనే కంపను పెట్టితే, ఈరోజు క్రీస్తు చేస్తున్న బలికి క్రీస్తుకి ముళ్ళ కంపను ధరిస్తూ ఉన్నారు. యజ్ఞ పశువుకి యూప స్తంభాన్ని కట్టివేయబడాలి, అంటే ఒక స్తంభానికి కట్టివేయబడాలి. అలాగే క్రీస్తు కూడా ఒక స్తంభానికి కట్టివేయబడుతూ ఉన్నాడు. ఆ స్తంభమే సిలువము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక యజ్ఞ పశువుని బలిచ్చే ముందు వారు దానికి మచ్చ లేకుండా చూసుకోవాలి, మరియు కంపను చుట్టి తన తల మీద పెట్టాలి. ఆ తరువాత దాన్ని ఒక స్తంభానికి కట్టివేయాలి. ఈరోజు యేసుక్రీస్తు కూడా ఒక స్తంభానికి కట్టివేయబడుతూ ఉన్నాడు. ఆ స్తంభమే సిలువమ్రాను. ఈ యజ్ఞ పశువు కాళ్లలో రక్తము కారునట్లు మేకులు కొట్టాలి. అదే క్రీస్తు యొక్క చేతులలో మరియు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. యజ్ఞ పశువుకి కప్పిన పచ్చడము 4 ఋత్వికులు పంచుకోవాలి. ఇక్కడ యేసు యొక్క క్రీస్తులో ఆయన యొక్క వస్త్రాలని సైనికులు పంచుకుంటూ ఉన్నారు. యజ్ఞ పశువుకు ఎముకలు విరగకుండా చూసుకోవాలి. ఇక్కడ క్రీస్తు యొక్క జీవితంలో కూడా క్రీస్తుని ఎముకలు విరగకొట్టకుండా చూస్తూ ఉన్నది. యజ్ఞ పశువు వదనం వరకు దాన్ని వధించిన తరువాత ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. క్రీస్తు జంతువు వలె వధించబడి మృత్యుంజుడై లేచాడు. ఇది కూడా నెరవేర్చబడుతూ ఉన్నది. యజ్ఞ పశువు మాంసమును అందరూ కూడా భుజించాలి. అది బలిచ్చిన తరువాత ప్రతి ఒక్కరు కూడా దాన్ని భుజించాలి. ఈరోజు యేసుక్రీస్తుని బలి ఇచ్చిన తరువాత తన యొక్క శరీరము రక్తాలను ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా భుజిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఈ వేదాలను, ఈ యొక్క చరిత్రను, యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను పోల్చి చూస్తే, అలనాడు చరిత్రలో ఒక యజ్ఞ పశువుని బలి ఇస్తే పాపానికి, ఈరోజు మనుషులందరి పాపముల కొరకు ఒక యజ్ఞ పశువుగా క్రీస్తు ఎంచబడుతూ ఉన్నాడు. తను మనందరి కొరకు సిలువలో రక్తాన్ని కారుస్తూ మరణిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది నీ కొరకు నా కొరకు క్రీస్తు రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. నీ యొక్క పాపములను తొలగించటానికి, నీకు రక్షణను దయచేయటానికి, నిన్ను శాశ్వతముగా తన బిడ్డగా చేసుకోవటానికి క్రీస్తు ఒక బలియాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ బలియాగమే మనందరం కూడా ఈరోజు పాలు పంచుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక దేవుడై ఉండి కూడా, మహిమలో ఆయన నిత్యము శాశ్వతుడై ఉండి కూడా, ఈ లోకానికి సర్వసాధారణమైన వ్యక్తిగా ఒక పశువుల కొట్టంలో జన్మించాడు. ఆయన మచ్చ లేకుండా బతికాడు. తనలో ఎలాంటి పాపము లేకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన నడిచే ప్రతి ఒక్క మార్గములో సాతానుడు ప్రతి క్షణము ఆయనను శోధించాడని చాలా మంది వేద పండితులు చెబుతూ ఉన్నారు. ఆయన నడిచిన ప్రతి ఒక్క బాటలో కూడా, ప్రతి రోజు కూడా
సాతాను చేత శోధింపబడ్డాడు అని చరిత్రకారులు కూడా చెబుతూ ఉన్నారు. అయినా కానీ ఎలాంటి శోధనకు లొంగలేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మానవుడై జన్మించి మనకందరికీ కూడా ఒక సుమార్తికను చూపెడుతూ ఉన్నాడు. నీవు నాలా జీవించు, నువ్వు దేవుని యొక్క మహిమలో పాలు పంచుకోవాలి అంటే, దేవుని యొక్క బిడ్డగా ఎంచబడాలి అంటే మచ్చ లేకుండా బతకాలి, పాపము లేకుండా బతకాలి. క్రీస్తు ఎలాగైతే పాపం లేకుండా బతికాడో, ఈరోజు నువ్వు నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, మనందరం కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి అని దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే క్రీస్తు ఈ మరణాన్ని ఎందుకు ఆహ్వానించాడు? ఆ శిలువ మరణాన్ని ఎందుకు ఆయన ఒప్పుకున్నాడు? అది కేవలము నీ మీద నా మీద ఉన్న ప్రేమ వలన. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది కేవలము నీ మీద నా మీద ఉన్న ప్రేమ కొరకే ఆయన శిలువలో మరణించాడు. మనం పాటలో పాడుతూ ఉంటాం, పాలుగారు దేహంబు పైన ఆ పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలుగారే దేహంబు ఆయనది. వాళ్ళు కొట్టే కొరడాలకు రక్తము చిందించబడింది. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు గగ్గుర్లు పుట్టాలి. మనం శిలువ మార్గంలో చదువుతూ ఉన్నాం. 10వ స్థలములో అక్కడ యేసు ప్రభుని శరీరము వస్త్రాలను ఒలిచేటప్పుడు వస్త్రముతో కూడా మాంసము ఊడి వచ్చెను, ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది. అంటే అంత ఘోరంగా, అంత క్రూరంగా కొట్టబడ్డాడు. అలా కొట్టబడిన తరువాత, అలాగ రక్త మాంసాలు వచ్చిన తరువాత కూడా మళ్ళీ చేతులు చాచి నీ కొరకు నా కొరకు మేకులను దిగగొట్టుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇదంతా ఎందుకండి? తను దేవుని కుమారుడు కదా, ఒక్క మాట చెబితే మనందరం కూడా పుణ్యాత్ములం అయిపోతాం కదా అని అనుకో. అది ఆ నమ్మకాన్ని తీసుకురావటానికే దేవుడు ఒక మనుష్య అవతారం ఎత్తి సేవకు రూపము దాల్చి ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొని, ప్రతి ఒక్కరిని కూడా ముట్టుకొని స్వస్థతను దయచేస్తూ, రక్షణను దయచేస్తూ ప్రతి ఒక్కరిని కూడా రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన మధ్యలోనే జన్మిస్తున్న ఆయన ఒక సర్వసాధారణమైన వ్యక్తిగా జన్మించి సేవకు రూపము దాల్చి మనకందరికి కూడా సేవ చేసి ఆఖరికి మనల్ని కూడా కొనటానికి, మనల్ని కూడా రక్షించటానికి తనకు తానుగా బలిగా అర్పించుకుంటూ ఉన్నాడు. ఆ సందేశమే సిలువలో చెప్పబడిన 7 మాటలు. ప్రతి ఒక్కరు కూడా ఆ 7 మాటలను ధ్యానించాలి. ఒకవైపు సిలువపై మేకులపై కొట్టబడి వేలాడబడిన కానీ, ఒకవైపు తన శరీరములో చరిత్రకారులు చెబుతూ ఉన్నారు 500కు పైగా లోతైన గాయాలు ఆయన శరీరంలో పడ్డాయి అని. అయినా కానీ అదంతా భరిస్తూ కూడా రక్తము అలాగే మాంసం ఊడి వచ్చేటట్లు కొట్టినా కానీ ఆయన సిలువలో ప్రతి ఒక్కరికి ఒక మాట చెబుతూ ఉన్నాడు. దేవునితో క్షమాగుణాన్ని కోరుతూ ఉన్నాడు మనకందరి కొరకు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆఖరికి తనను చంపి వేస్తున్నా కానీ దేవుడు పలికే మాట, దేవుడిచ్చే బహుమానం,
అది క్షమాగుణం. మనకందరికి కూడా క్షమను దయచేస్తూ ఉన్నాడు. ఆయనను ప్రతిరోజు మనం మోసం చేస్తున్నా, ఆయనను ప్రతిరోజు మనం వెన్నుపోటు పొడుస్తూ ఉన్నా, ఆయనను ప్రతిరోజు కూడా మనము ఎగతాళి చేస్తూ ఉన్నా, కానీ దేవుడు మన కొరకు చెప్పే మాట ఏమిటండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ప్రైసులో ఎంత గొప్ప మాట అండి. దేవుడు పలికే మాటలు ఒక మట్టి మనిషి కోసం, ఒక మట్టి మనిషి ప్రేమ కోసం, ఒక మట్టి మనిషి రక్షణ కొరకు దేవుడు పలికే మాట, తండ్రి, వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు. మనకందరికి కూడా ఈ యొక్క మాట ద్వారా క్షమా వాక్కును దయచేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఒకవైపు మానవులు ఆయనను చంపుతున్నా కానీ, రక్తం కారేటట్లు కొడుతూ ఉన్నా కానీ, అయినా కానీ ఆయన పలికే మాట, వాళ్ళని క్షమించండి. అలాగే రెండో మాట కూడా ఆయన పలుకుతూ ఉన్నాడు. ఒక దొంగ వానితో ఆయన పలికే మాట, నేడే నాతో కూడా నీవు పరలోకంలో ప్రవేశించదవు. ప్రైజ్లో మనమందరం కూడా ఒక దొంగలా నివసిస్తూ ఉన్నాం. ఆయనకు బాప్తిస్మంలో క్రీస్తులో నేను భాగస్తున్నయండి కూడా క్రీస్తు మార్గాన్ని అనుసరించే వ్యక్తిగా జీవిస్తాను, సాతాను యొక్క ఆలోచనలను క్రియలను త్యజించి దేవుణ్ణి అనుసరిస్తాను అని మాట ఇచ్చి ఒక దొంగలాగా మళ్ళీ బతుకుతూ ఉన్నాం. అవునా కాదా? ప్రతిరోజు దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నాం. ఏదైతే చేయొద్దు అని తన యొక్క ఆజ్ఞల ద్వారా మనల్ని కోరుతూ ఉన్నాడో అదే చేస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు పక్కన కొట్టబడిన, శిలువలో కొట్టబడిన దొంగ మనస్తాపపడ్డాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆయన దేవుని కుమారుడని ఆఖరి క్షణములో తెలుసుకున్నప్పుడు కూడా, ఆఖరి క్షణములు దేవుని తెలుసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆఖరి క్షణములో కూడా దేవుణ్ణి నువ్వు దేవునిగా గుర్తించి ఆయనను క్షమను కోరుకున్నట్లయితే ఈరోజు దొంగకు ప్రసాదించినట్లుగా మనకు కూడా పరలోక భాగ్యాన్ని దయచేస్తాడు అని ఈ యొక్క రెండవ మాట ద్వారా దేవుడు మనకందరికీ కూడా అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. మూడవ మాట, మరియ తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, యోహానితో ఇదిగో నీ తల్లి అని ఒక ప్రేమ వాక్కును పలుకుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలో దేవుడు చూపించేటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఒక దేవునికి జన్మనిచ్చిన తల్లి మన యొక్క బాధలను అర్థం చేసుకుంటూ ఉంది. మనకందరికీ కూడా ఒక సహాయకురాలుగా దేవుడు మనకు నియమిస్తూ ఉన్నాడు. ఒక అమ్మగా మనకందరికీ కూడా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఆమెను తల్లిగా గుర్తిస్తూ ఉన్నావా? ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనలను నువ్వు వేడుకుంటూ ఉన్నావా? లేకపోతే కాల గమనంలో నీ యొక్క సమస్యల ప్రవాహంలో కొట్టుకుపోతూ దేవునికి దూరం అవుతూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చేది తన యొక్క తల్లిని దయచేస్తూ ఉన్నాడు. తన యొక్క తల్లి ద్వారా మనకందరికీ కూడా రక్షణ లభించింది. తల్లి ఒక్కసారి అవును నేను దేవుని యొక్క దాసురాలని అని చెప్పిన వెంటనే దేవుని లోకానికి తీసుకొస్తూ ఉన్నది. అలాంటి దేవుణ్ణి తీసుకొచ్చిన తల్లిని ఈరోజు నీకు నాకు దేవుడు కూడా ఒక అమ్మగా మనకందరికీ కూడా దయచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నాలుగవ మాట, ఏలీ ఏలీ లామా సబక్తా. అందరూ కూడా చెప్పండి ఇంకోసారి గట్టిగా,
అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ మనందరము ఈ యొక్క మాటను అర్థం చేసుకోవాలి అంటే ఒక గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒక దేవుని కుమారుడు, దేవుడై ఉన్న వ్యక్తి ఈ మాట ఎందుకు పలుకుతూ ఉన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్త, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి. ఒక దేవుని కుమారుడు పలకవలసిన మాట కాదు ఇది. ఎందుకంటే తన దగ్గర గొప్ప శక్తులు ఉంటాయి, అయినా కానీ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన ఏంటంటే, నన్ను ఎందుకు విడిచిపోతూ ఉన్నావు? పాపంలో ఉన్న వ్యక్తి దేవుని యొక్క మాట వినలేడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పాపంలో ఉన్న వ్యక్తి తన యొక్క కంటికి చీకట్లు కమ్ముతాయి. అలాగే ఆ పాపం వలన దేవుని యొక్క మాట వినకుండా సాతానుడు మన యొక్క చెవులలో గొప్ప గోడను కడుతూ ఉన్నాడు. ఆ పాపాన్ని మోయలేనంత భారాన్ని మన మీద వేస్తూ ఉన్నాడు. అయితే సిలువలో చేసిన ఈ యొక్క బలియాగానికి గుర్తు ఏంటండి? మన యొక్క అందరి పాపాలని యేసుక్రీస్తు మోస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మన పాపాలని తన భుజాల మీద వేసుకొని భరిస్తూ ఉన్నందుకు అక్కడ దైవ కుమారుడైనా కానీ అతడు ఒక పాపిగా ఎంచబడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనందరి పాపాలను ఆయన భుజాల మీద వేసుకొని మనల్ని పుణ్యాత్ములను చేసి ఆయన పాపాత్మునిగా మారిపోతూ ఉన్నాడు. అందుకే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని ఒక సంబంధము ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నది. అందుకే యేసుక్రీస్తు అక్కడ పలుకుతూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి అని. ప్రియ సహోదరి సహోదరులారా, అది ఆవేదన గల ఒక వాక్కు. అయితే 5వ మాట, నాకు దాహమగుచు ఉన్నది అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇది ఆయన యొక్క శ్రమకు తగిన ఫలం. ఆయనకు దాహం వేస్తూ ఉన్నా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. చూడండి, దేవుడు ఇన్ని బాధలు అనుభవిస్తూ మన కోసము ఆయన బలిగా అర్పించుకొని ఆఖరికి చనిపోయే ముందు కూడా ఆయనకు దాహాన్ని ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆఖరికి 6వ మాటలో అంతా సమాప్తమైనది అని కళ్ళు మూసి మరణిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వాక్కులో ఆయన చిందించబడిన ఈ యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్చబడి దేవుని యొక్క చిత్తము అంతా కూడా నెరవేర్చబడినది. అందుకే క్రీస్తు ఒక్క మాట చెప్పి మరణిస్తూ ఉన్నాడు, అంతా సమాప్తమైనది అని. ఆయన ఒక కళ్ళను మూస్తూ ఉన్నాడు. ఆ మూసే ముందర కూడా దేవునికి తన యొక్క ఆత్మను తన చేతులలో పెడుతూ ఉన్నాడు. ఆ మాటే 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆఖరికి తను మరణించే ముందు కూడా తన యొక్క ఆత్మను దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క ఆత్మను దేవునికి సమర్పిస్తూ ఉన్నావా? లేకపోతే లోక సంబంధమైన ఆలోచనలకు, కోరికలకు నువ్వు బానిస అవుతూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకున్నాం. దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని అందరినీ కూడా దీవించి ఆత్మీయ వరాలను దయచేయమని పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున దయచేసి అందరూ లేచి నిలబడదాం. విశ్వాసుల ప్రార్థన ఈ సమయంలో మరి జపించబడుతుంది కనుక మనందరూ కూడా లేచి నిలబడదాం. మరి ప్రియ విశ్వాసాలను గమనించండి. ఈ రోజున 10 ఉద్దేశాల నిమిత్తము విశ్వాసుల ప్రార్థన చెప్పబడుతుంది. అయితే ప్రతి ప్రార్థనలో కూడా
మనము మోకరించడము అదేవిధంగా లేచి నిలబడటం జరుగుతుంది. కనుక మనందరూ కూడా భక్తి విశ్వాసములతో ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన మనందరూ కూడా పాల్పంచుకుందాం. పవిత్ర శ్రీ సభ కొరకు ప్రియులారా, పవిత్ర విశ్వవ్యాప్త శ్రీ సభ కొరకు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుని ప్రార్థించడము, ప్రపంచమంతటా విస్తరించి ఉన్న శ్రీ సభకు శాంతిని ప్రసాదించినట్లు, తన సభకు ఏకత్వం ప్రసాదించి కాపాడినట్లు, మన జీవితంలో శాంతి భద్రతలు వసగనట్లను ప్రార్థించడము. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించుదాం. నిలబడండి. ప్రార్థన. సర్వకాలము జీవించుచు పరిపాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సర్వ ప్రజలకు క్రీస్తునందు నీ మహిమను వెల్లడించితివి. మీరు ప్రేమతో నెరవేర్చు నీ కార్యమును తిలకింపము. విశ్వం అంతటా వ్యాపించిన శ్రీ సభ మీ దివ్య నామమందు విశ్వాసమును ప్రకటించుటలో దృఢ సంకల్పము కలిగి ఉండినట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జగద్గురు కొరకు ప్రార్థన. మన పరిశుద్ధ జ్ఞానపిత అయిన ఫ్రాన్సిస్ పాప్ గారి కొరకు ప్రార్థించుదాము. అతనిని అపోస్తుల వారసునిగా ఎన్నుకొనిన మన ప్రభు అయిన సర్వేశ్వరుడు దైవ ప్రజలను పరిపాలించే నిమిత్తము వారికి ఏ హాని జరగకుండా కాపాడమని ప్రార్థించదము. మోకరించదము. దయచేసి నిలబడండి. ప్రార్థించుదాము. సర్వకాలము జీవించుచు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సమస్తము మీ ఆధీనంలో ఉన్నది. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. మాకై మీరు ఎన్నుకొనిన జగద్గురువును అనురాగముతో కాపాడము. ఈ విధమున తమ సృష్టికర్త అయిన మీ పాలనలో ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలముతో పుణ్యపదములో పయనింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమస్త అభిషిక్తుల కొరకు, విశ్వాసులలో వివిధ పరిచారకుల కొరకు ప్రార్థన. మన పీఠాధిపతి జోసెఫ్ ఆచార్య గారి కొరకు, తదితర పీఠాధిపతులు, యాజకులు, దీకనులు, శ్రీ సభలోని వివిధ పరిచారకుల కొరకును, విశ్వవ్యాప్త శ్రీ సభ సభ్యులందరి కొరకును ప్రార్థించుదాం. మోకరించుదాం. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరే మీ పవిత్ర ఆత్మ ద్వారా శ్రీ సభను పవిత్రపరిచి పరిపాలించున్నారు. ఆయా అంతస్తులందు పరిచయం అందించే వారి కొరకు మేము చేయు విజ్ఞాపనను ఆలకింపము. మీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా మీ సేవలను కొనసాగించరుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్ఞానస్థాన అభిలాషుల కొరకు ప్రార్థన. జ్ఞానస్థానం పొందకోరు వారి కొరకు ప్రార్థించడము. మన ప్రభు అయిన దేవుడు వారి హృదయ అంతరాళపు వీణులను విప్పి వారిని తన దయకు పాత్రులను చేయునుగాక. తమకు నూతన జన్మను ప్రసాదించు జ్ఞానస్థానము ద్వారా వారు పాప విమోచనం పొంది క్రీస్తుతో ఐక్యమగినట్లు ప్రార్థించడము. మోకరించుదాం. ప్రార్థించుదాము. ఈశ్వర, విభేదములతో వేరైపోయిన వారిని నీవు సఖ్యపరిచి సంరక్షించుచున్నావు. మీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతోపేక్షింపుము. ఒకే బప్తిస్మము ద్వారా శుద్ధి పొందిన మమ్మందరినీ పరిపూర్ణ విశ్వాసములో ఐక్యపరిచి ప్రేమానుబంధములో ఏక కుటుంబముగా జీవించినట్లు కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రైస్తవ సమైక్యము కొరకు ప్రార్థన. క్రీస్తును నమ్ముకొనిన మన సహోదరి సహోదరు అందరి కొరకు ప్రార్థించదము.
సత్యమందు జీవించు వారిని మన కర్తయ్యకు సర్వేశ్వరుడు ఒకటిగా సమైక్యపరచుచు తన ఏకైక శ్రీసభలో వారిని చేర్చుకున్నట్లు ప్రార్థించుదాము. మోకరించుదాం. ప్రార్థించుదాము. చెదరిపోయిన వారిని నీవు వెదకి రక్షించి వారిని భద్రముగా కాపాడుదువు. మీ కుమారుని అనుచరులను కనికరముతో వీక్షింపము. ఒకే జ్ఞానస్థానము ద్వారా మీ పరిశుద్ధత్వములో భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమందును ఐక్యమను వరమును ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదా ప్రజల కొరకు ప్రార్థన. యూదా ప్రజల కొరకు ప్రార్థించుదము. మన ప్రభు అయిన దేవుడు ప్రప్రథమముగా వారితో మాట్లాడెను కావున వారు సర్వేశ్వరుని నామం పట్ల భక్తియు వారి నిబంధనము పాటించుటలో విశ్వసనీయతయు కలిగి జీవించినట్లు ప్రార్థించుదము. మోకరించుదాం. ప్రార్థించుదము. అబ్రహామునకును అతని సంతతికి నీవు చేసిన వాగ్దానములను స్మరించుకునము. నీవు ప్రప్రథమముగా ఎన్నుకునే ప్రజలను సంపూర్ణ రక్షణము నీ నుండి పొందుటకు యోగ్యులను చేయమని శ్రీసభ చేయి విజ్ఞాపనమును దయతో ఆలకింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తును విశ్వసింపని వారి కొరకు ప్రార్థన. క్రీస్తును విశ్వసింపని వారి కొరకు ప్రార్థించుదము. వారు పవిత్రాత్మ వెలుగును పొంది రక్షణ మార్గములో ప్రవేశించినట్లు ప్రార్థించుదము. మోకరించుదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తును విశ్వసింపని వారు కూడా మీ సమక్షములో నీతివంతముగా జీవించుచు సత్యము కనుగొందురుగాక. మేమును నీ పరమ సత్యములను అవగాహన చేసుకుందుముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యోన్యముగా జీవింతుముగాక. ఇతర మతములోని మా సహోదరి సహోదరులతో సామరస్యముతో వెలుగుచు భూలోకములో మీ ప్రేమకు ఉత్తమమైన సాక్షులుగా వెలుగొందునట్లు అనుగ్రహించుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని విశ్వసింపని వారి కొరకు ప్రార్థన. దేవుని విశ్వసింపని నాస్తికుల కొరకు ప్రార్థించుదము. వీరు చిత్తశుద్ధితో ధర్మ మార్గము అన్వేషించుచు దైవమును కనుగొని భాగ్యము పొందినట్లు ప్రార్థించుదాము. మోకరించుదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము వెదకి కనుగొనుటకును కనుగొని సుఖశాంతులను పొందుటకును వారిని సృజించితివి. ఈ లోకపు ప్రతి బంధకముల ప్రభావమున గాయపడి దేవుని తృణీకరించిన వారందరూ మీ ప్రేమ చిహ్నములను నీ అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూచి మీరే నిజమైన దేవుడనియు సర్వమానవాళికి తండ్రివనియు తెలుసుకొని ఆనందించినట్లు కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. స్వదేశ పాలకుల కొరకు ప్రార్థించుదాము. మన దేశమును పరిపాలించిన వారి కొరకు ప్రార్థించుదాము. మన ప్రభువైన సర్వేశ్వరుడు వారి తలంపు వాక్కు క్రియలను తన చిత్తమునకు అనుకూలముగా మార్చుట ద్వారా ప్రజలందరూ నిజమైన శాంతి స్వాతంత్రము కలిగి జీవించినట్లు ప్రార్థించుదాము. మోకరించుదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మానవుల హృదయములను వారి ఆశలను మీరు ఎరుగుదవు.
వారి హక్కులను నీవే సంరక్షించున్నావు. మీ అధికారముతో మమ్ము పరిపాలించుచున్న నాయకులను కనికరముతో వీక్షింపము. ఉన్నతమైన ఆశయములతో ప్రజాసేవ చేయనట్లు వారిని ప్రేరేపింపము. తద్వారా మా దేశ ప్రజలు సహృద్భావము, శాంతి భద్రతలు, మా స్వాతంత్రము అనుభవింపగలుగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వ్యాధి బాధలకు గురి అయిన వారి కొరకు ప్రార్థన. సోదరులారా, సర్వశక్తి గల తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రార్థించుదము. వారు భూలోకమును సకల దోషముల నుండి విడిపించినట్లును, అన్యాయముగా తమ స్వేచ్ఛను కోల్పోయిన వారు మరలా స్వేచ్ఛను పొందినట్లును, ప్రయాణికులను పరదేశమందున్న వారును సురక్షితముగా గమ్యము చేరగలిగినట్లును, ఆకలి పీడితులకు ఆదరణను, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమును, మరణావస్థలో ఉన్న వారికి రక్షణను కల్పించినట్లును ప్రార్థించుదాము. మోకరించుదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు దుఃఖితులను ఓదార్చు దేవుడవు, శ్రమలు పొందిన వారికి ఆశ్రయముగా నిలుచువాడవు. అనేక బాధలలో చిక్కుకొనిన వారి ఆర్తనాదములను ఆలకింపుము. వీరందరూ తమ వేదములందు మీ కనికరము అమితముగా చవిచూచి ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వాసుల ప్రార్థన ముగిసిన శిలువ ఆరాధన జరుగును. క్రింద నొసగబడిన 2 విధానములలో ఏది ఎక్కువ అనుకూలంగా ఉండునో దాని ప్రకారముగా జరుపుకోవచ్చును. మొదటి విధానము, కప్పబడిన శిలువను ఒక వతాసు బాలుడు పీఠము వద్దకు తీసుకొని వచ్చుచుండా, 2 వతాసు బాలురు వెలుగుచున్న ఒత్తులతో అతనిని అనుసరింతురు. పీఠము వద్ద నిలుచున్న గురువు శిలువనందుకొని పైభాగమును విప్పి ఎత్తిపట్టుకొని, ఇదిగో శిలువమ్రాను అని పాడును. అందరూ రెండు అందరము దానిని ఆరాధింతుము అని పాడుదురు. వెంటనే అందరూ మోకరించి కొద్దిసేపు మౌనముగా ఆరాధింతురు. గురువు మాత్రము శిలువని ఎత్తిపట్టుకొని నిలుచుని ఉండును. గురువు శిలువ కుడి చేతిపై ఉన్న వస్త్రమును విప్పి ముందు వలె ఆరాధనకు ఆహ్వానించును. కడన గురువు వస్త్రమును పూర్తిగా తొలగించి 3వ పర్యాయము ఆహ్వానించుగా అందరూ మోకరించి ఆరాధింతురు. వెలుగుచున్న ఒత్తులతో 2 సహాయకులు వెంటరాగా గురువు ఆ శిలువ ఆరాధనకై పీఠము మెట్ల వద్ద ఉంచుదురు. లేక 2 సహాయకులు ఆ శిలువను పట్టుకొని ఉండవచ్చును. శిలువ కిరుప్రక్కల వెలుగుచున్న ఒత్తులు ఉంచబడును. శిలువ ఆరాధన జరుగును. శిలువమ్రాను దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను. రండి అందరము దానిని ఆరాధింతుము. ఇదిగో శిలువమ్రాను దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను. రండి అందరము దానిని ఆరాధింతుము.
ఇదిగో సిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను. రెండు అందరము దానిని ఆరాధింతుము. కూడిన దేహము, నీ పాపాలు మన అందరి పాపాలు పరిహరించడానికి చిందింపబడిన రక్తం. ఈ విధముగా క్రీస్తు తన దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇచ్చినట్లు గురువు దివ్య సప్రసాదాన్ని వీరుస్తారు. అదే భావంతో వధకు తీసుకొని పోబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉండెను అని యెషయా చెప్పాడు. ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని గురువు పూజలో చెప్తూ ఉన్నారు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. అందరూ కలిసి పరలోక జపం చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమం నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించుడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు పూర్ణపడిన నా స్వస్థత పొందుము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితం దీవించును కాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి.
నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడి నీళ్ళ కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థనను నెరవేర్చండి. ఈ గాయముల లోపల దాచుకోండి. ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మండ సమయమందు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. దాసుడైన నేను దేవవారి సముఖంలో మోకాళ్ళ నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుడు వారి గురించి పూర్వకాలమందు దర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవుడు వారి దారులను మీకు భక్తి పట్టుదలతో దుర్గముతో నా తరములను విచారించి తలంపు చే ధ్యానించే సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమలను, సుకృతాపుణ్యములను, నా పాపములు లేదా నిజమైన మనస్తాపములు వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞలు నా హృదయమునందు ఉద్రింపరాదని నా దేవుడు వారిని నా ఆత్మీయత పేరైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుతున్నాను. ఆమేన్. తల గురించి దేవుని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తుని మహిమయుత మరణోత్థానం ద్వారా నాకు నూతన జన్మను ప్రసాదించితివి. మిగిలిన కరుణతో నీవు ఏర్పరిచిన ఈ రక్షణ కార్య ఫలము మాలో నిత్యము స్థిరపడినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువు మరణము ద్వారా వెల్లడి అయిన నీ ప్రేమాలు రాగములను చవిచూచిన మేము నిలకల కడిగి ఆ ప్రేమలోనే జీవించినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరము ఈ 40 దినాల ఉపవాస కాలము మనం ఎంతో ఘనముగా కొనియాడటానికి ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా ఎంతగానో నడిపించి మనందరికీ కూడా తన యొక్క ఆశీర్వాదములు దయచేశారు. కనుక మనందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పులు కొట్టి ప్రభువును కనపరుచుకుందాం. మరి ఈ యొక్క ఉపవాస దినాల్లో గ్రామాల్లో జరిగినటువంటి కోటాలకు సంబంధించి కొంతమంది గురువులు వచ్చి సహాయం చేయడం జరిగింది. వారి ప్రార్థన సహాయం మనందరికీ కూడా వారు అందించారు. కనుక మన గ్రామాలకు వచ్చినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ఈ రోజున నిన్నటి రోజు నుంచి మరి ఈస్టర్ పండుగ దాకా నాకు సహాయం చేయడానికి ఫాదర్ గారు ఫాదర్ శేఖర్, జిల్లాల శేఖర్, కప్పులూచన గురువులు, అవుపుపల్లి అక్కడ పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి సభకు చెందినటువంటి గురువులు. కనుక వారు ఈ 3 రోజులు మనకు సహాయం చేయడానికి వచ్చారు. చక్కగా దేవుని వాక్యాన్ని అందించి మనందరినీ కూడా దేవుళ్ళు బలపరిచారు. కనుక ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాం. సహోదరి సహోదరులారా, రేపటి రోజున రాత్రి 11 గంటలకు మనకు ఈస్టర్ పూజ అనేది జరిపించబడుతుంది. మరి చాలా సందర్భాల్లో ఉపదేశ మాస్టర్లు కానీ విశ్వాసులకు నేను చెప్తున్నాను, గ్రామాల్లో పూజలు ఉన్నప్పటికీ కూడా సాంగ్యాలు అనేవి ఎక్కడ ఉంటాయి? ఈస్టర్ సాంగ్యాలు మనకు విచారణలోనే ఉంటాయి. కనుక ఆ విచారణ జరిగేటువంటి పూజలో సాంగ్యాలు మీరు అందరూ కూడా వీక్షించాలి. ఎందుకంటే దీవెనకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కనుక దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఈస్టర్ పూజలో మరి విచారణ జరిగేటువంటి పూజలు మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా జ్ఞానస్థానాలు మరి కావలసినటువంటి వారు తీసుకున్న వారు, మీ బిడ్డలకు జ్ఞానస్థానం కావలసినటువంటి వారు విచారణలో ఆల్రెడీ ఎవరైతే కావాలనుకున్నారో వారు కలవటం జరిగింది. ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుగానే మరి పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ కుటుంబాలు వచ్చి కలవాల్సిందిగా మనవి చేస్తున్నాం. గ్రామాలలో కూడా ఉపదేశ మాస్టర్లు పేర్లు సెలెక్ట్ చేసి కుటుంబాల పేర్లు రాసి ఉంచండి. నేను ఈ వారంలో పూజలకు వచ్చినప్పుడు వారందరికీ కూడా జ్ఞానస్థానం ఇవ్వడం జరుగుతుంది. మనకి దాన్ని గమనించి మీరు అందరూ కూడా సిద్ధపడి ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి ఏ గ్రామాలకైతే నేను వస్తాను, మాస్టర్ గారికి టైం టేబుల్ ఇస్తాను. ఒక
ఏ గ్రామాలకు నేను వస్తున్నానో ఆ గ్రామాల్లో వచ్చినప్పుడే జ్ఞానస్థానం ఇవ్వటం జరుగుతుంది కనుక వారిని సిద్ధపరచవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, రేపటి రోజున 8 గంటల ఆ ప్రాంతాల నుండి ఉదయం 8:30 నుంచి దీక్ష విరమణ అనేది, మరి ఎవరైనా దీక్ష విరమణ చేయాల్సినటువంటి వారు ఉంటే ఉదయము నేను అందుబాటులో ఉంటాను 8:30 నుంచి. కనుక మీరు అందరూ కూడా గమనించి మనకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే దీక్ష విరమణ ఎక్కడైతే దీక్ష తీసుకుంటున్నామో అదే ప్లేస్లో విరమణ చేసి తర్వాత పుణ్యక్షేత్రాలకు మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థనలు పాల్పంచుకోవచ్చు. కనుక ఆ క్రమాన్ని మీరు అందరూ కూడా పాటించాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ 40 దినాల ఉపవాస కాలంలో అదేవిధంగా పవిత్ర వారంలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఎంతగానో సహకరించినటువంటి అందరినీ కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటూ వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ ముఖ్యంగా దీక్షా సభ్యులండి. ఈ సంవత్సరము 90 మందికి పైగా మన విచారణలో దీక్ష తీసుకున్నారు. కనుక వారందరికీ కూడా మనం గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంలో జరిగినటువంటి కోటాల్లో కానివ్వండి, విచారణ స్థాయిలో జరిగినటువంటి కోటాల్లో ప్రార్థనలో దీక్ష పరులే మరి ఆర్థికమైన సహాయము అదేవిధంగా అన్ని రకాలుగా వారు సహకారాన్ని అందించి మరి ఈ 40 దినాల ఉపవాస కాలము ఘనంగా మనం జరుపుకోవడానికి వారు ఎంతగానో మనకు సహాయాన్ని తోడ్పాటును అందించారు. మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉపదేశ మాస్టర్లు. వారు ఎల్లప్పుడూ కూడా ఏ కార్యక్రమాన్ని విచారణ స్థాయిలో ప్రణాళిక చేసినా కానీ ఉపదేశ మాస్టర్లు దాన్ని గ్రామ స్థాయిలో వారు ఎంతగానో విశ్వాసులను నడిపిస్తూ సహాయాన్ని అందిస్తున్నారు. అందుకని ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా కోటాలు నిర్వహించుకున్న గ్రామాల్లో కుటుంబ ప్రార్థనలు కానివ్వండి, కోటాలు కానివ్వండి, ప్రార్థన కార్యక్రమాలు విచారణ స్థాయిలో. దాని కారణము మన ఉపదేశ మాస్టర్లు. కనుక మరి విచారణ ఉన్నటువంటి ఉపదేశ మాస్టర్ గారు, మిగతా ఉపదేశ మాస్టర్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకున్నా గట్టిగా చప్పట్లు కొట్టి. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరి విచారణలో ఉన్నటువంటి మన పెద్దలు, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమాలకు సంబంధించి వారి యొక్క తోడ్పాటును సహాయాన్ని అందించారు. కనుక మరి విచారణలో ఉన్నటువంటి పెద్దలకు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలకు కూడా మనం గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ముఖ్యంగా మరిదల సభ్యులు వారి సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఎందుకంటే పండుగలు ఉన్నా కానీ పండుగలు లేకపోయినా కానీ మరిదల సభ్యులు మరి విచారణలో కానీ గ్రామాల్లో కానీ అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తుంటారు. అది ప్రార్థన కానివ్వండి, గుడి శుభ్రం చేయడం కానివ్వండి, జపమాలు జపించడం కానీ ఏదైనా కానీ. కనుక మరి ఈ 40 దినాల ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో కూడా మన విషయాల్లో ఉన్నటువంటి మరిదల సభ్యులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సభ్యులు, మరిదల సభ్యులు వారి యొక్క ప్రార్థన తోడ్పాటును సహాయాన్ని మనకు అందజేస్తారు. కనుక వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధముగా యూత్ పిల్లలు కూడా మరి ప్రతి కార్యక్రమంలో వారికంటూ సహాయం చేసేటువంటి ఒక భాగం ఉంటుంది. వారు మనం పిలవకపోయినా ఆ సమయానికి వచ్చి వారు తమ యొక్క సహాయాన్ని అందజేస్తున్నారు. కనుక విషయాల్లో ఉన్నటువంటి యూత్ వారికి, అదేవిధంగా గ్రామ స్థాయిలో సహకరించినటువంటి యూత్ పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధముగా మరి మనకు ఈ కార్యక్రమం జరగటానికి చాలా మంది దాతలు ఉదారంగా ముందుకు వచ్చారండి. మనం కుటుంబాల నుంచి కొంత సహాయం అందించినా కానీ ఉదారంతో దాతలు అనేవాళ్ళు పండుగకు సహకరించారు. చాలా మంది దాతలు మరి వారు చాలా మంది ఉన్నారు గ్రామ స్థాయిలో కానీ విచారణలో కానీ. మరి వారి దాతలందరికీ కూడా మరి దేవుని దీవెనలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గడి చెప్పకూడదా? అదేవిధంగా మనకు ఈ ప్రార్థనా విషయాల్లో కోయిల బృందము, విచారణ ఉన్నటువంటి కోయిల బృందం చాలా మంది కనిపిస్తున్నారు కదా. వారు నాకు వేరే శ్రమ ఇవ్వటం లేదనమాట. పాటలు ఉండగానే వాళ్ళు చక్కగా సిద్ధపడి అన్ని పూజలకు సంబంధించి వారు సహాయాన్ని మరి ఆత్మీయంగా పూజలో నడవటానికి, పూజలో ప్రార్థన చేయడానికి వారు ఎంతగానో మనకు సహాయాన్ని అందజేస్తున్నారు. మన కోయిల బృందానికి మరి గ్రామాల్లో కూడా సహకరించినటువంటి కోయిల వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కనుక విచారణలో మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి సంబంధించి సహకరించిన దాతలను మాస్టర్ గారు అనౌన్స్ చేసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి అంతకంటే ముఖ్యంగా మనం గమనించాలి, మనకు ప్రేమ విందు మనకు తోచినంతలో కొంతగా ప్రేమ విందుని ఏర్పాటు చేస్తాం. పోయినసారి అంత గందరగోళం అయిపోయింది. కనుక అటువంటిది రిపీట్ అవ్వకూడదు. అందరూ చక్కగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనా పూర్వకంగానే మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి. సరేనా? కనుక మీకు ఏదైనా ప్రేమ విందు లాంటిది ఇచ్చినప్పుడు
అది దేవుని మరి ఆహారంగా మీకు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాని మనకు కావలసినంత మనకు ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా అందరికి తీసుకుని వెళ్ళటానికి కాదు, ఇక్కడ ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ప్రేమ విందుగా ఇవ్వటం జరుగుతుంది. కనుక మీరు గమనించాల్సింది ఏంటి, ఇక్కడికి ఎవరైతే ప్రార్థనకు వచ్చారో వారు దానిని మరి ప్రార్థన పూర్వకంగా తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? దాన్ని గమనించాలి, ఆ క్రమాన్ని మనం పాటించాలి. అంత చక్కగా జరుగుతుంది. భోజనాల దగ్గర వచ్చేసరికి కొంచెం హడావుడి చేస్తూ ఉంటారు, అది ఉండకూడదు మనం. ఓకేనా? కనుక మీరు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఆ భోజనాలకు సంబంధించి పులిహార తయారు చేయడం జరిగింది. ఎక్కడికి తీసుకొని వస్తారు, కూర్చొని ఉన్న వాళ్ళకి ఇస్తాం. మీరు లేచి గుంపులకి వస్తేమో వరుసలో ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. సరేనా? వరుసలో ఉన్న వాళ్ళు అట్లా కూర్చున్నప్పుడే ఇస్తాం. ఇచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గర 10 మంది ఉన్నారు, లేకపోతే ఆ రోడ్డు మీద ఒక 5గురు ఉన్నారు, లేకపోతే ఇంకా చుట్టాలు 10 మంది ఉన్నారు, ఈ లెక్క ఉండకూడదు. మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఒకే ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది, పిల్లలైనా పెద్దలైనా. కానీ దయచేసి ఎవరు కదలమాకండి. మీరు తీసుకున్నా కానీ మీ ప్రదేశంలో కూర్చోండి. అందరికి వచ్చిన తర్వాతే మనం కదలటం జరుగుతుంది. సరేనా? దయచేసి దీనికి సహకరించాల్సింది మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి మొదటి నుంచి కూడా యూత్ వారు మరి పెద్దలందరూ కూడా మీకు ఆ ప్యాకెట్స్ అందజేస్తారు. అందరూ తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మాత్రం మనం కదలటం జరుగుతుంది. దీన్ని గమనించాల్సింది మనం చేస్తున్నాం. దయచేసి ఆ ప్యాకెట్స్ తీసుకునండి.